నమస్కారం. సుభాషితాలు. గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన, చెబితే వినడు గిలితే ఏడుస్తాడు. ఇట్లాంటి సామెతలు ఎవరి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటామంటే మూర్ఖుల గురించి. అటువంటి మూర్ఖుల గురించి ఒక చక్కటి సుభాషితాలు ఉన్నాయి భర్తృహరి సుభాషితాలలో. మొసలి నోటిలోని కోరల నడుమ ఉండేటువంటి రత్నాన్ని, ముత్యాన్ని ప్రయత్నంతో బయటికి తీయవచ్చు. పెద్ద అలలు గల సముద్రాన్నైనను కూడా ఈదుకుంటూ దాటవచ్చు. కోపంతో బుసగొట్టే పామునైనా పూలదండలాగా శిరమున దాల్చవచ్చు. కానీ దురాగ్రహము చేత మూఢుడైన వాని మనస్సుని సమాధాన పెట్టడం సాధ్యం కాదు. మూర్ఖజన చిత్తము, మూర్ఖుల యొక్క మనస్సును సమాధాన పెట్టడం ఎవడి వల్ల కాదు. దానికి ఈ సుభాషితం ఇట్లా ఉంది పద్యం. మకరముఖాంతరస్థమానికమున్ పెకిలింపవచ్చు, వాయకచల దూర్మికానికరమైన మహోదధి దాటవచ్చు, మస్తకమున పువ్వుదండవలె సర్పమునైన భరింపవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము దిల్పన్ అసాధ్యమేరికిన్. ఇది భర్తృహరి సుభాషితానికి ఏనుగు లక్ష్మణ కవి గారి అద్భుతమైనటువంటి తెనుగు సేత. కాబట్టి మూర్ఖుల మనసును రంజింపచేయాలని ఎప్పుడూ ప్రయత్నం చేయకండి, అది చాలా కష్టము అని చెప్తున్నారు ఆయన. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.